సార్ ఏంటి అంటే మీకు డైరెక్టర్లు అంటే ఏ జోనర్స్లో మీరు స్టోరీస్ ఇష్టపడుతుంటారు? అన్నీ నాకు ఇది అని ఇది అని లేదు, బట్ ఐ లవ్ టు టచ్ ది సోషల్ ఎలిమెంట్స్. అంటే సో ఎక్కడో ఒక దగ్గర మనకు తెలియకుండా ఇప్పుడు బ్రోకర్ తీసినప్పుడు కరప్షన్ అనేది చాలా ప్రిడామినెంట్గా ఉన్న రోజుల్లో కరప్షన్ని టచ్ చేయాలి అనే ఉద్దేశంతో బ్రోకర్ చేశాను. అలాగే మనలో కూడా చేసినప్పుడు మీడియా మీడియా వన్ సైడెడ్ న్యూస్లు ఎలా ఉన్నాయి అనే దాని మీద చేశాను. అంటే ఇప్పటికి మీడియా అలాగే ఉంది ఫ్రాంక్గా. ఇది మీడియా ఛానల్లోనే చెప్తున్నా, ఇది మీ అందరూ యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే ఒకవైపు వేలు చూపించేటప్పుడు మన వైపు 3 వేలు కనిపిస్తున్నాయి అనే విషయం మీడియా గుర్తించట్లేదు. ఇంకోటి ఒక న్యూస్ చెప్పేటప్పుడు ఒక సైడ్ వెర్షన్ మాత్రమే చెప్తూ ఇంకో సైడ్ వెర్షన్ చెప్పకపోవడం అనేది చాలా తప్పు. ఇలాగా ఒక సైడ్ వెర్షన్ చెప్పినప్పుడు ఇంకో సైడ్ వెర్షన్ వినకపోతే ఆడియన్స్లో పర్సెప్షన్ వేరేగా ఉంటుంది. 2 వెర్షన్లు విన్నప్పుడు ఆడియన్స్ కెన్ జడ్జ్ సంథింగ్, ఒక సైడ్ వెర్షన్ విన్నప్పుడు ఇట్స్ సంథింగ్ ఎల్స్. ఇలాగా మీడియా మిస్కాన్సెప్షన్తో అంటే మిస్గైడ్ చేస్తూ ఒక న్యూస్ని తనకు ఎలా కావాలో అలా మౌల్డ్ చేస్తూ ప్రజెంట్ చేసే విధానం ఏదైతే ఉందో దాన్ని క్వశ్చన్ చేస్తూ మనలో కూడా చేశాను. అది కూడా ఆల్ మీడియా హెడ్స్ దగ్గరికి వెళ్ళి ఇంక్లూడింగ్ రామోజీరావు గారు వెళ్ళి మీ మీద సినిమా చేస్తున్నాను, మీరు చేస్తున్న తప్పుల మీద అందరు హెడ్ల దగ్గరికి ఇలా అంటే ఒక న్యూస్ చెప్పేటప్పుడు ఇలా చెప్తున్నారు, దీనికి ఇలా అంటే దీనికి ఇంకో వెర్షన్ కూడా ఉంటుంది, బట్ అది చెప్పట్లేదు. ఆ మధ్య ఒక సినిమా ఇండస్ట్రీకి చెందిన ఒక అతని మీద ఒక ఎలిగేషన్ వచ్చింది, సెక్స్ ఎలిగేషన్ వచ్చింది. ఎలిగేషన్ వస్తే అతని మీద ఫుల్గా బొంబాటు చేశారు న్యూస్. తర్వాత కోర్టు అతన్ని క్లీన్ చిట్ ఇచ్చింది. అది న్యూస్ అసలు ఎక్కడ వేయలేదు. ఎందుకు వేయలేదు అంటే అది నెగిటివ్ న్యూస్ కాదు కదా, మాకెందుకు అంటే ఇప్పుడు అప్పటికే అతని క్యారెక్టర్ అసాసినేట్ అయిపోయింది, కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఆ విషయం పాపం అతను ప్రపంచానికి చెప్పుకోవడానికి మళ్ళీ మీడియాయే కావాలి, కానీ ఆ మీడియా దాన్ని అసలు తీసుకోలేదు, అది న్యూస్ లాగా తీసుకోలేదు. అతన్ని అంత క్యారెక్టర్ అసాసినేట్ చేసినప్పుడు అదే మీడియా అతని క్యారెక్టర్ రైట్ అని కోర్టు ఆర్డర్ ఇచ్చినప్పుడు చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? చెప్పాలి, కానీ చెప్పట్లేదు. మీరు పేపర్లోనే ఏదైనా న్యూస్ ఉంది, ఆ న్యూస్ పొరపాటున తప్పు వచ్చింది అనుకోండి, ఫ్రంట్ పేజ్లో తాటికేసి అంతే అక్షరాలతో ఒక న్యూస్ వేసేస్తారు. తర్వాత తప్పు వస్తే ఏదో 4 పేజీలో ఎక్కడో ఒక చిన్న బాక్స్లో సవరణ, పలానా న్యూస్ తప్పు ఇచ్చామని ఇస్తారు. ఈ ఎలక్ట్రానిక్ మీడియాలో అది కూడా లేదు. కనీసం ఒక తప్పు న్యూస్ చెప్పిన తర్వాత ఇది తప్పు అని ఎక్కడా చెప్పట్లేదు. అంటే ఇలా ఉండింది సార్ రియాక్షన్స్, అంటే రామోజీరావు గారి దగ్గరికి వెళ్ళి మీరు ఇట్లా మీ మీద ఇట్లా తీస్తున్నాను అని చెప్పి మీ మీద కాదు, అదే మీరు ఏదైతే మీడియా చేస్తున్నా ఇది ఇలా ఉండింది వాళ్ళ ఆయన చాలా, నేనంటే నన్ను ఒక సొంత సన్ లాగా చూస్తారు ఆయన. అదే ఆ చనువుతోనే నేను చెప్పాను తప్పితే ఏదో నేను ఛాలెంజ్ చేసి చెప్పేది కాదు. యు ఆర్ లైక్ మై సన్ అంటారు ఎప్పుడు వెళ్ళినా. మేము ఇద్దరం కూర్చుంటే ఒక 2 hours కూర్చొని మాట్లాడుకుంటాం, అంత ఇష్టం నేనంటే ఆయనకి. చెప్పారు నిజమే, బట్ ధైర్యం చేస్తున్నావు, బట్ లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అదే TV9 రవిప్రకాష్, అప్పుడు TV9లో రవిప్రకాష్ ఉండేవాడు. ఆయన మీకేమైనా ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను కూడా ఇస్తాను. ఆయన హీ వాజ్ సో ప్రొయాక్టివ్, అంటే హీఈస్ ఆల్సో క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఆయన అయితే ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే దీనికి సంబంధించి నేను కావాలంటే ఇస్తానండి. అలా మన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు దగ్గరికి వెళ్తే ఆయన ఈ సినిమా ఓపెనింగ్కి నేను వస్తాను, ఆయన క్లాప్ కొట్టారు సినిమాకి. అంటే పాజిటివ్గా తీసుకున్నారు అందరు మీడియా వాళ్ళు. బట్ ఎవరో ఒకళ్ళు బెల్ రింగ్ అంటారు కదా, అది చేయాలని అది చెప్పాలని నేను చెప్పాను. చూడండి మీకు బాగుంటుంది ఆ సినిమా. మీరు మీడియాలో ఉన్నారు కాబట్టి మీకు తెలుసు. డెఫినెట్గా చూస్తాను.